హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీ ఇంట్లో గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నానండి. ఫస్ట్ మొదటగా అన్నీ వేయించుకోవాలండి. సిమ్లో మీడియంలో పెట్టుకొని మెల్లగా. చాలామంది అనుకుంటారు మసాలా తింటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మసాలా తింటే వేడి చేస్తుందని. కానీ మసాలాలు కూడా చాలా మంచిదండి. మన పూర్వీకులు చెప్పిన ప్రకారం అయితే చెక్క, లవంగాలు ఇవన్నీ చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నాయండి. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. చిన్నమన్ టీ అన్నీ అందరు తాగుతూ ఉంటారు కదండి. చాలా వరకు చాలా టీలు వెరైటీస్ అన్నీ వచ్చాయి కదండి ఇప్పుడు. ఇలా మనం అలా వాడకుండా ఇలా డైరెక్ట్గా మసాలాలో వేయించుకొని డైరెక్ట్ ఫుడ్లో వేసుకొని తినడం బెటర్ కదండి. అందుకే నేనైతే ఇలా చూపిస్తున్నాను. హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది. అన్ని మసాలా దినుసులు ఒక్కొక్కటి వేపుకొని ఇలా వేయించుకోవాలండి. తర్వాత మసాలా లీవ్స్ వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత మీడియం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకోవాలండి. వీటిని బాగా చల్లారాక మిక్సీ కొట్టుకొని పెట్టుకోవడమే. అంతా మిక్సీ కొట్టాక కాస్త ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకునే మసాలా ఫ్లేవరే వేరండి, ఆ రుచే వేరుగా ఉంటుంది. చూడండి, బయట తెచ్చుకునే మసాలా కంటే ఇంట్లో చేసుకునే మసాలా పౌడర్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి ఫుడ్కి కానీ దేనికైనా. వేయిస్తుంటేనే స్మెల్ అదిరిపోతుందండి ఇది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోండి.